రెండుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ సర్కారు సంబరాలు ఎలా చేస్తుందని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు బీమా, రుణమాఫీ, సన్నవుడ్లకు బోనస్ ఇవ్వనందుకు ప్రభుత్వం ఉత్సవాలు చేస్తుందా అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 11 సార్లు రైతు బంధు వేశారని గుర్తు చేశారు. లగచెర్ల, ధన్వాడ రైతులకు బేడీలు వేసి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందని విమర్శించారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతుండు, ఏందట రైతు భరోసా వేసినాం, రేపట మొత్తం అన్ని మండలాలల్లో, అన్ని జిల్లాలల్లో, హైదరాబాద్లో ఉత్సవం చేయాలట. దేనికి ఉత్సవం ఆయన? 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవమా? వానకాలం ఎగ్గొట్టినావు, యాసంగి ఎగ్గొట్టినావు, 2 పంటలు ఎగ్గొట్టినందుకు రేపు రైతు బంధు ఉత్సవం చేయాలా? కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు అందించింది కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు మాత్రమే రైతు బంధు ఇస్తుంది. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఒకసారి ఇచ్చిండు, నడిమిట్ట 2 కొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని మళ్ళీ రైతు బంధు వేసిండు. నాట్లకు కేసీఆర్, ఓట్లకు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా, 2 ఏళ్ళు కష్టం వచ్చినా, కరోనా వచ్చినా రైతు బంధు వేసింది తప్ప రైతు బంధు ఎప్పుడు ఆగలేదు. రేవంత్ రెడ్డి 2 పంటల రైతు భరోసా పెట్టి ఇంకా ఉత్సవం చేయమంటావు? నీకు నిజాయితీ ఉంటే పోయిన వారకాలం యాసంగి పైసలు, రైతు బంధు పైసలు వేసినాకనే అప్పుడు రైతు ఉత్సవం చేయమనాలి. అసలు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ఏనాడన్నా గిట్ట చేసామా మనం? ఇది నేను కొత్త ముచ్చటేమున్నది. 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్, 11 సార్లు రైతు బంధు పైసలు వేసిండు. వేసినప్పుడల్లా ఉత్సవం చేయమన్నామా మనం? నువ్వు 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి వేసింటే దీనికంటే ఉత్సవం అట. ఇంకా ఏం ఉద్ధరించిండు ఆయన? రుణమాఫీ అంటే 12 మందికి ఎగ్గొట్టివి, 12 మందికి అయింది, 12 మందికి రుణమాఫీ ఇయ్యలే.